ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఇంకా బయలుదేరుతున్నా. సో కంప్లీట్గా చెక్ ఇన్ అయితే అయిపోయింది. చెక్ ఇన్ లగేజ్లో నేను ఏం చేసిన అంటే డ్రోన్ అన్ని బ్యాటరీస్ అన్నీ తీసేసేసిన, బట్ స్టిల్ ఏం అలో లేవు. అంటే లైక్ తీయలేదు, ఇప్పటివరకు ఎప్పుడు అట్లా అడగలేదు, బట్ ఫస్ట్ టైం ఈ ఎయిర్లైన్స్లోనే మాత్రమే అడిగారు. సో అది అలో లేదు అని చెప్పేసి, మరి ఎందుకో తెలియదు. మళ్ళీ తీసి ఇక్కడ బ్యాగ్లో పెట్టేసుకున్నా. సో ఇక్కడంతా ఆల్కహాల్ సెక్షన్ ఉంది, అట్లా చూద్దాం. మనం కొనేది లేదు, చేసేది లేదు, కానీ చూద్దాం. ట్యాక్స్ ఫ్రీ అంట. సో గాయస్, ఇప్పుడే అయితే టర్కీలో దిగినాను. టర్కీ ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో దిగినాము. సో ఇక్కడ నుండి మనము నెక్స్ట్ ఫ్లైట్ కోసం మనం దగ్గర దగ్గర 5 గంటలు 6 గంటలు లేఓవర్ ఉంటుంది. సో తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి ఇండియాకి మళ్ళీ 5-6 గంటల జర్నీ ఉన్నది ముంబైకి. ముంబైలో మళ్ళీ 4:30కో 5 గంటలకో దిగితే మళ్ళీ 5 గంటలు లేఓవర్ ఉంది ముంబైలో. అప్పుడు హైదరాబాద్కి 11 గంటలకు వస్తాం. అసలు నొప్పి అయితే ఏం లేదు గాయస్, కూర్చున్నా మంచిగా కంఫర్ట్గా, అసలు ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఈవెన్ ట్యాబ్లెట్లు కూడా వేసుకోలేదు. ఇప్పుడు ఇద్దరు కావచ్చు, ఏమనిపిస్తుంది తెలుసా, అనవసరంగా వస్తాను. బస్సు పోతుంది, బస్సు మనల్ని ఎయిర్పోర్ట్లో లైక్ అక్కడ ఫ్లైట్స్ మనకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగకుంటే కొంచెం దూరంలో దింపితే అక్కడ నుండి బస్సులో తీసుకొని మనల్ని పోతారన్నమాట. ఇక్కడ నుండి మనం టర్కిష్ ఎయిర్లైన్ దాకా వచ్చినాము. ఇక్కడ నుండి మనకు ఇండిగో కనెక్ట్ చేస్తుంది. టికెట్స్ ఇండియా బుక్ చేసినా టర్కీస్ ఎయిర్లైన్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు అన్నట్టు. తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. A1H ఇది మనది. ఇది ఇంకా మన స్టార్ట్ కాలేదు. మన స్టార్ట్ అయిపోతే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. సో గైస్, టైం వచ్చేసి 7:29 అవుతుంది. ఈ 8 గంటల ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, ఇంకో అర్ధ గంటలో. అండ్ ఫ్లైట్లోకి అయితే వచ్చేసిన. పెయిన్ మాత్రం దుమ్ము లేపుతుంది చెప్పాలంటే. ఫుల్గా సన్నగా అంటాడు ఒక తెలుగు అబ్బాయి. గాయస్, అరే వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇటలీ నుండి. మీరు ఇంగ్లాండా? యూ? సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ రైడ్ అంటే జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఎక్కడున్నామని అంటే ఉదినే ప్లేస్ నుండి వచ్చినాము. సో మనం ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది రైడ్. ప్యారిస్, ఓర్లియాన్స్, అట్లా మన జ్యూరిచ్, స్విట్జర్లాండ్, జర్మనీ అండ్ ఆస్ట్రియా అట్లా వేసుకుంటూ వచ్చినాము. అండ్ అక్కడ నుండి ఉదినే నుండి మనం ఇక్కడికి బస్సుకు వచ్చినాము, వెనీస్కి. ఎందుకంటే మనకి ఫ్లైట్ ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇక్కడ నుండి ఫ్లైట్ నుండి మనం ఇంకా ఇట్లకి వెళ్ళి డైరెక్ట్ ఇస్తాంబుల్ వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇదంతా సైకిల్ మీద రావాల్సిన రూటు, బట్ ఇప్పుడైతే ఇట్లనే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా ఇట్లనే ఉంటుంది, బట్ ఇంకా ఇట్లా కాదు. కొంచెం కిందికి బాల్కన్స్ అని ఉంటాయి అక్కడ, మొత్తం కొండలు అవన్నీ కవర్ చేసుకుంటే ఇట్లా కిందికి ఇట్లకెళ్ళి గ్రీస్, కింద గ్రీస్ ఉంటుంది, అట్లకెళ్ళి అట్లా ఇస్తాంబుల్ రావాలి ప్లాను. బట్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి పోతున్నాం కాబట్టి తీసుకుపోయి మళ్ళీ వద్దాం అనేది ఇప్పుడు వచ్చేసి ప్లాన్ అన్నట్టు. సో మన రైడ్ క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ప్యారిస్లో స్టార్ట్ అయింది. ప్యారిస్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ ఉంది కాబట్టి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అక్కడ నుండి కింద ఓర్లియాన్స్ అని ఒక ప్లేస్ ఉంది, గుర్తు కనబడుతుందా ఇక్కడ? ఈ ఓర్లియాన్స్, ఆ కింద ఓర్లియాన్స్కి వచ్చిన ఫస్ట్. ఇక్కడ నుండి యూరోవెలో 6 అనే ఒక సైకిల్ రూట్ ఉంటుంది. ఆ సైకిల్ రూట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వకుండా ఇట్లకి వెళ్ళి కిందికి అట్లా డీజోన్ అని కనబడదా, డీజోన్ దగ్గరికి. ఇది వచ్చేసి ఫ్రాన్స్లో లాస్ట్ అన్నట్టు డీజోను. ఇక్కడికి వెళ్ళి వచ్చిన. ఇక్కడ నుండి అట్లనే పోకుండా ఇక్కడ బెర్న్ అని కనబడుతుందా, ఈ అటు కాకుండా బెర్న్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఏంటంటే స్విట్జర్లాండ్ టచ్ అవుతుంది. స్విట్జర్లాండ్ రైన్ ఫాల్స్ అవన్నీ చూసుకొని మనము అక్కడికి వెళ్ళి ఇక అట్లనే రైడ్ చేసుకుంటాం. మునిచ్ వెళ్ళినాం. ఈ మునిచ్ వచ్చేసి జర్మనీ అన్నట్టు. జర్మనీలో మెయిన్ సిటీ, మనం గుర్తుందా? అక్కడికి రీచ్ అయిపోయినాం. మన తెలుగు వాళ్ళందరినీ కలిసిన అక్కడ మీటప్, ఇట్లా చిన్న మీటప్ లాగా ప్లాన్ చేసినాము అక్కడ. సో మునిచ్ నుండి మనము ఆస్ట్రియా మీదికి వెళ్ళిగా మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము. ఉదినే అంటే ఇటలీకి ఎంటర్ అయినాము. ఇవన్నీ మంచు కొండలు అన్నట్టు, ఈ మధ్యలో ఉన్నాయన్నీ మంచు కొండలు. ఇదంతా మంచిగా కనబడుతుంది కదా, ఇదంతా దాటుకుంటూ వచ్చినాము. సో అనౌన్స్మెంట్ వస్తుంది అది.
సో 4:30కి అయితే మనం హైదరాబాద్లో ముంబైలో దిగినాము. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో నుండి వచ్చి మనం మన ఇండియాలో దిగుతామో, అది ఏ ఎయిర్పోర్ట్లో అయినా మనకి ఏ డెస్టినేషన్ అయినా కూడా మనం ఏమేమి తెచ్చుకున్నామో అనేది చెప్పేసి క్లెయిమ్ చేసుకోవాలన్నట్టు. బ్యాగేజ్ క్లెయిమ్ అంటే లైక్ కస్టమ్స్ క్లియర్ చేసుకోవాలి బ్యాగేజ్ తీసుకొని. సో కస్టమ్స్లో ఏమన్నా తీసుకురావాల్సినవి తీసుకొచ్చిరా, ఏమైనా ఎక్కువ తీసుకొస్తే వాళ్ళు ట్యాక్స్ కట్టిపిస్తారు. సో అట్లా సో క్లెయిమ్ చేసుకొని మనము మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్లో మళ్ళీ మన చెక్ఇన్లో లగేజ్ చేసి అప్పుడు పోవాలి. ఇది ఆ చెక్ఇన్. నాకు ఒకటి అర్థం కాదు, నేను దిగిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిన. సో వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కంపేర్ చేస్తే వేరే వాష్రూమ్స్ తోటి మన ఇండియన్ వాష్రూమ్స్ తోటి కంపేర్ చేస్తే ఎంత దరిద్రం ఉన్నది తెలుసా. సరే క్లీన్ చేయలేదేమో పక్క పెడదాం. అయితే దరిద్రం ఉండడం ఓకే, పొద్దున్నే కదా నైట్ అంతా యూజ్ చేస్తుంటారు వాడలేదు అని చెప్పేసి అనుకుంటాం. టాయిలెట్స్ వచ్చే బేసిన్ ఉంటాయి కదా, దానిలో మొత్తం బబుల్ గమ్లు ఉంచారు. అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అర్థం కాదు. కొంచెం అన్న సెన్స్ ఉండదు జనాలకి. పేషెంట్స్ ఉంటాయి కదా అక్కడ. ఇదే సో ఫైనలీ మన లగేజ్ అంతా వచ్చేసింది. అండ్ మళ్ళీ హైదరాబాద్కి రావాలి. మొన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరినారా. మొన్న ఇవాళ రేపు ఎన్ని రోజులు రైడ్ జర్నీ. ఇవాళ లాస్ట్ దిగుతాం అనుకోండి. ఇగో ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్ ఉన్నప్పుడు ఇగో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మొత్తం అన్ని అడ్డు పెట్టి రంజిత్ ఆన్ వీల్స్. సో లిఫ్ట్ ఉన్నప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా పడేసేది. ఇట్లా పెట్టిపోవచ్చు కదా, కొంచెం కూడా బాధ్యత ఉండదు. మొత్తం నాకు ఇలాంటి విషయాలు నాకు ఎందుకు అర్థం కాదు. సో ఫైనలీ మనం ముంబై నుండి ఫ్లై అవుతున్నాము హైదరాబాద్కి. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 1.5 అవర్ జర్నీ ఉండొచ్చు, 1 గంట 20 ఇండిగోలో. సో ఫ్లైట్ డిఫరెన్సెస్ చూసుకుంటే అక్కడ నుండి వచ్చిన దానికి ఇక్కడికి చాలా చేంజ్ ఉంది. ఫ్లైట్ లైక్ సీటింగే కానీ అదంతా కూడా అమ్మో. అక్కడ డొమెస్టికే లైక్ చాలా లైక్ నీట్గా అనిపించుంటాయి. మరి ఇక్కడ డొమెస్టిక్కి అక్కడ చాలా తేడా ఉంది. సో చిన్న టెన్షన్ అయి ఉండే. డ్రోన్ ఒకటి నేను చెక్-ఇన్ బ్యాగ్లో వేసిన. సో అది వస్తుందా రాదా, ఎట్లా వస్తుంది, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారని అనుకున్నా. బట్ ఫైనల్లీ వచ్చేసింది. మంచి పెయిన్లో ఉన్నా నేను. డొమెస్టిక్ కదా, నేను ఎప్పుడు డొమెస్టిక్ చెక్అవుట్ ఎట్లుంటుంది ఇప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. బట్ ఇంతవరకు అయితే ఇంటర్నేషనల్ చేసాను, బాగా డొమెస్టిక్ చేయలేదు. ఎప్పుడు చేసినా కానీ హైదరాబాద్లో ఎప్పుడు చేయలేదు. డైరెక్ట్ ఎగ్జిట్ గాయస్, డైరెక్ట్ ఎగ్జిట్ అంతే, ఇంకేం లేదు, చెక్-ఇన్ లేదు, ఏం లేదు. మొత్తం అక్కడే జరిగింది కదా మనది. సో అందుకే నేను. సో ఫైనల్గా ఇదేనా 7 సీటర్ అండి. 7 సీటర్ ఎందుకు తమ్ముడు? నేను అటే వెళ్ళాలా? చాలా ఎడబెట్టిన పర్లేదు, చిన్నదే ఇది. థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే వచ్చేసిన కార్లో కూర్చున్నాను. అండ్ ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్తా. రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పటికైతే అంటే ఇంకా గత 3 డేస్ నుండి జర్నీ చేసి నిద్ర లేక ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈ ఏషియం చూస్తే ఆగం ఉంది. పోయి ఇంత కటింగ్ చేయించుకొని స్నానం చేసి తినేసి పడుకొని ఇక నిమ్మలంగా లేచి ఆ పెయిన్ గురించి అదంతా చూసుకుందాము. అండ్ అంటే ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతిసారి. అంటే ఒక అన్నోన్ లైక్ అంటారు కదా, ఎవరైనా ఎయిర్పోర్ట్కి మేము వస్తాము అని అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో వస్తే లేదని చెప్తా. సో అట్లనే ఎవరో ఒకరు పరిచయం అవుతూనే ఉంటారు.
వెల్కమ్ టు ఇండియా. ఇదేంది బ్లాక్ బ్లాక్ కొడుతుంది. 7 ఏస్ అందులో 2. అయ్యో చిన్న మూతి. బాయ్ బాగి. ఎవరు వచ్చారు బాగి? డాడీ వచ్చిందా? పెద్ద కొడుకు. సో ఇంటికైతే వచ్చేసిన అండ్ డాక్టర్కి అయితే అపాయింట్మెంట్ కూడా లైక్ నేను తీసుకున్నా, మాట్లాడినా, రేపు రమ్మన్నారు. సో మేబీ లైక్ రేపు వెళ్ళి అండ్ అపాయింట్మెంట్ అంతా మాట్లాడుకొని అసలు ఏం జరిగింది ఏంది మొత్తం కనుక్కొని వస్తాను. సో ఇవాళ రెస్ట్, ఇంకా పడుకుంటా, కానీ నిద్ర లేదు, ఏం లేదు. సో స్టార్ట్ అయిపోయినాము. మియాపూర్ వెళ్ళాలి హాస్పిటల్కి, పల్స్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ. పల్స్ హార్ట్ హాస్పిటల్, తెలిసిన డాక్టర్ సాయి చంద్ర అని ఉంటారని చెప్పిన కదా. సో అక్కడికి, సో ఇక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చూసుకోవాలి. రోడ్ మీద పోతుంటే వింత వింతగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం వేరే కంట్రీ నుండి మన కంట్రీకి వచ్చినప్పుడు మనం చూసుకుంటాం కదా, అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకొకరు ఇట్లూరికి వస్తారు, అట్లూరికి వస్తారు, మాగా మాడివాడి ఉండే. బట్ ఇవాళ ట్రాఫిక్ అంతా ఏం లేదు కాబట్టి కొంచెం బతికిపోయినా నేను. సో గైస్, ఇప్పుడే మనం ఎక్కడున్నామనంటే ఇక్కడ పల్స్ హాస్పిటల్ అని చెప్పేసి, పల్స్ హార్ట్ హాస్పిటల్ అని చెప్పేసి మనం ఇక్కడ మియాపూర్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఉండే సాయి చంద్ర అని చెప్పేసి, సో నీ సర్జన్ అతను. సో తన ద్వారా ఇక్కడ డాక్టర్ తనకు తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చేసి కన్సల్ట్ అయినా. తను ఇప్పుడైతే ఎంఆర్ఐ రాసిండు, తను కూడా సేమ్ ఎంఆర్ఐ రాసిండు. అండ్ ఇప్పుడు నేను లైక్ ఈ ఎంఆర్ఐ తీయించుకున్న తర్వాత తను వాట్సాప్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ చేసి నేను చెప్తా అసలు ఆపరేషన్ చేద్దామా లేకుంటే ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి చెప్పిండు. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు ఎంఆర్ఐ చేయించుకుంటా. ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత ఏం జరిగిందా అని చెప్తా. హాస్పిటల్కి అయితే వచ్చేసిన. పెయిన్ మొత్తం కంప్లీట్గా కాకుండా 90% పోయింది. డాక్టర్ చూసిండు, ఎగ్జామైన్ చేసి ఇది ఎంఆర్ఐ చూస్తేనే తెలుస్తుంది అని అన్నాడు. సో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అయితే వచ్చిన. ఎంఆర్ఐ స్కానింగ్ వచ్చేసి ఇక్కడ 8,500 9,000 అట్లా తీసుకుంటారట. బట్ మనకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల డిస్కౌంట్ లైక్ 40% డిస్కౌంట్ ఇచ్చేసి 5,000 ఒక 100కి ఏమో తీసుకున్నారు. అండ్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా కూడా యూజ్ అవుతారంట. నాకు తెలిసిన ఒక అతను ఉండే శ్రీనివాస్ అని చెప్పేసి, మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్ అని ఉండే, తను రిఫర్ చేసిండు ఇక్కడికి. సో అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే బాగా మనకు డిస్కౌంట్ వస్తుంది. లేదనుకోండి డాక్టర్కి పోతుంది అది. సో మీకు తెలుసో లేదా అది అట్లుంటుంది అన్నట్టు మెడికల్లో. హ్యాపీ చల్లో. ఇప్పుడు ఎంఆర్ఐ దించుకున్న తర్వాత అది డాక్టర్ పంపించిన తర్వాత డాక్టర్ సర్జరీ చేద్దామా వద్దా అనేది చెప్తా అన్నాడు. చేయాల్సి వస్తుందా రాదా, మాడిపోయింది ఇప్పటికైతే అది. సో దట్ అని చెప్పేసి చెప్పిండు, దాన్ని బట్టి చూద్దాం. సో ఫైనల్గా టెస్ట్లన్నీ అయిపోయినాయి అండ్ ఎంఆర్ఐ కూడా అయిపోయింది. పెద్ద ఎంఆర్ఐ అయిపోయింది. అండ్ సో ఇక్కడ బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చేసిన, మొత్తం కంప్లీట్ బాడీ బ్లడ్ టెస్ట్, బిఎంఐ అది కూడా రేపు ఎల్లుండి చేస్తా అన్నారు. సో ఈ మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్ అని చెప్పేసి ఉన్నారు కదా, ఇతనే లైక్ మాట్లాడిచ్చిన డిస్కౌంట్ ఇప్పించిండ్రు. అండ్ ఇక్కడే నాకు బ్లడ్ టెస్ట్లు అన్నీ ఫ్రీగా చేసిండ్రు. ఎందుకంటే నాకు ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్కి వెళ్ళే ముందు తను వచ్చి ఫెలిసిటేట్ చేసి ఒక మాట ఇచ్చిన అన్నట్టు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కూడా టెస్ట్లు ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి. సో దట్ ఆ పర్పస్లో కాంటాక్ట్ అయినప్పుడు చేపించిండు. అండ్ వెరీ హ్యాపీ. చూద్దాం, ఇది టెస్టులన్నీ ఎల్లుండి వస్తాయంట. రేపు ఎంఆర్ఐ వస్తుంది. అన్నీ కలిపి డాక్టర్ పంపిస్తే ఏమంటాడో చూద్దాం. సో నేను చెప్పినా కదా మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్ తన ఓనర్ అన్న. సో శ్రీనివాస్ గారు. సో తనే ఇప్పుడు టెస్ట్ అని కూడా అంత ఫ్రీగా చేసింది, ఇంకా బ్లడ్ టెస్ట్ ఇట్లా. అండ్ అప్పుడు ఒకసారి మాట ఇచ్చిండే ఇండియా టు ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ రైడ్ ముందు. సో వెంటనే నాకు స్ట్రైక్ అయిపోయింది, రాగానే ఫోన్ చేసిన.
సో దాన్ని బయటకు వెళ్ళేది ఉండే సో ఫెస్టివల్కి దానికోసం ముందే వచ్చేసి హెల్ప్ చేసింది. అయ్యో ఇప్పుడే కాదు సార్, రంజిత్ గారికి మా మ్యాగ్నీస్ డయాగ్నోస్టిక్స్ నుంచి ఆయన ఫ్యామిలీకి ఎప్పుడు అవసరం ఉన్నా జస్ట్ ఒక మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ ఈజ్ ఎనఫ్ మాకి. ఆయన ఇండియా నుంచి ఎన్నో ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ 20 కంట్రీస్ తిరిగి ఆస్ట్రేలియాకి సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ వచ్చారు. మళ్ళీ రీసెంట్గా మన 1 month కింద యూరోప్ ట్రిప్ వెళ్ళారు. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తారు కొంచెం. సో ఇక్కడికి ఈరోజు రావడం హైదరాబాద్కి అండ్ మా మ్యాగ్నీస్ డయాగ్నోస్టిక్స్ విజిట్ చేయడం చాలా చాలా థ్యాంక్స్ అండి రంజిత్ గారికి. సో ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని మర్చిపోదని రంజిత్ గారికి చెప్తున్నాను. ఎనీ టైం మొత్తమైన ఫ్యామిలీకి నేను ఆ రోజే చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, ఐఎమ్ దేర్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. సో గైస్ ఇంకా రిపోర్ట్స్ అన్నీ అయితే వచ్చినాయి. డాక్టర్తో అయితే కన్సల్ట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చూసిండు, ఎంఆర్ఐ చూసిండు, చిన్న అబ్సెస్ అయితే ఉంది అని చెప్పిండు. అబ్సెస్ అంటే పస్ అన్నట్టు చీమ అని చెప్తారు ఎక్కడైతే మజిల్ దగ్గర. సో దాన్ని మొత్తం డ్రైన్ చేయాలి, సర్జరీ చేయాలి అని చెప్పేసి అని అన్నాడు. అంటే మరి లైక్ ఏ రోజు చేస్తే బెటర్ అని చెప్పేసి అంటే చెప్తానన్నాడు. అండ్ అవన్నీ చూసిండు. నేను రేపే చేయించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు టైం లేదు కదా. అండ్ వన్ మోర్ థింగ్, చేసిన తర్వాత 4 to 6 weeks అయితే రెస్ట్ తీసుకోవాలి. 4 to 6 weeks తర్వాత కంప్లీట్గా రైడ్ చేసుకోవచ్చు. నువ్వు ఏమైనా చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సైక్లింగ్ దీనికి సంబంధం లేదు. బట్ లాంగ్ హవర్ సిట్టింగ్ లైక్ ఏదైతే ఉందో దాని మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. సీట్ కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు ప్యాడెడ్ షార్ట్స్ వేసుకోవాలని చెప్పేసి అన్నారు. నేను ఆల్రెడీ అవి యూజ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి అండ్ చాలా లైక్ లైఫ్ స్టైల్ అంతా చెప్పిండు. సైక్లింగ్ అయితే ఏమి ఇబ్బంది కాదు, నువ్వు ఎంచుకునే లైక్ ఏమంటుంది ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి ఇంకా నువ్వేం చేయలేము మనము. సో దట్ క్యారీ ఆన్ చెయ్యు. అండ్ ఇంకేమేమి ఉన్నాయో అన్నీ చెప్తా. ఫస్ట్ అయితే సర్జరీ చేద్దాము అని చెప్పేసి అన్నాడు. రేపు చేస్తాం ఇవి. అండ్ ఐమ్ గుడ్, నాకు పేరు అయితే ఏం లేదు, బట్ అక్కడ కొంచెం ముందే అది తీసేయాలి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పిండు, డిస్కస్ చేసిండు. అండ్ బ్లడ్ టెస్ట్ కంప్లీట్గా అవన్నీ తీసినాను. అండ్ బాగా పెయిన్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ వచ్చిండే. ఇది మ్యాటరు. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ షేర్ చేసుకుంటాను నేను. అండ్ నేను హిల్స్ మౌంటైన్స్ తొక్కడం వల్ల కాదు, లైక్ ఇదంతా దానివల్ల అయితే కాలేదు. అండ్ అది కామన్గా అవుతుందంట. నేను చాలా భయపడ్డా, ఇంకా రైడ్ చేయలేనేమో, ఎట్లుంటుందో నా సిచ్యువేషన్, మళ్ళీ వస్తాను. డాక్టర్ కూడా ఉన్నాడు, ఇది అట్లే వదిలేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది, నొప్పి పెయిన్ భరించాల్సి ఉంటుంది, ఓకే నువ్వు ఇట్లనే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, అదే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అని అన్నాడు. నాకు ఇన్సూరెన్స్ తీసుకొని 2 years అవ్వట్లేదు. సో కాబట్టి పోయినసారి ఎట్లయితే ఖర్చు అయిందో మళ్ళీ మనం పెట్టుకోవాలి చెప్పిండు, గట్టిగానే చెప్పిండు. బట్ తెలిసిన వాళ్ళతోటి లైక్ మాట్లాడి అట్లా చేయించేసి కొంచెం మనీ అయితే తక్కువ చేపిద్దామని చూస్తున్నా. అండ్ చూద్దాం. అండ్ అంత మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి. అండ్ చలో బై. అండ్ ఫర్ ద డే అండ్ వీడియో కూడా అయిపోద్ది దీంతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఏమైనా ఉంటే చెప్దాము. ఎప్పుడు ఇలాంటి వ్లాగ్స్ అన్నీ మనకు అలవాట్లేదు, బట్ స్టిల్ చేస్తున్నా. చూద్దాం. వీడు నేను ఎటు పోయినా అని చెప్పేసి కనబడపోయేవాడికి ఉరికొచ్చింది.